పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల భవిష్యత్ తేలనుందా? ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిని ఇప్పటికే విచారించిన శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్టు ఆధారం లేవని తెగేసి చెప్పారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రేపు నేడు సుప్రీంకోర్టులో ఈ కేసుపై కీలక విచారణ సాగనుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ కేసును జస్టిస్ అగస్టన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల సదరు ఎమ్మెల్యేలో 8 మందిని ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై అనర్హత పేరు వేయడానికి తగిన ఆధారం లేవంటూ పేర్కొంటూ పిటిషన్ను కొట్టేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదని, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీం సూచించింది. రాజ్యాంగంలోని ఈ 10వ షెడ్యూల్ ను స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్లపై ఉందని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక దశలో మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా లేక మీరు తీసుకుంటారా అంటూ సీరియస్ గా స్పీకర్ ను ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వ్యవహరించిన తీరు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని ఆయన ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. కోర్టు నిర్దేశించిన గడువును, సూచనలు పాటించకుండా ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారని మహేష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో నేటి విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చిన క్లీన్ చిట్ ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా, కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ తీర్పు తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించనుందని చర్చ సాగుతోంది.